everyone. Good morning. బెంగళూరుకి వచ్చి 2 days అయిపోతుంది. యాక్చువల్గా ఐ ఇన్ఫెక్షన్ వల్ల నిన్న ఎలాంటి షూట్ చేయలేకపోయాము. కానీ మీకు మంచి బ్లాగ్ అయితే ఈరోజు అప్లోడ్ అవుతుంది. మేబీ అయ్యి ఉండొచ్చు, నేను ఇంకా చెక్ చేయలేదు. అది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. నేను ఇందాక డిస్కస్ చేసినట్టు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తున్నామని అదే పనిలో ఉన్నాము. ఆషియానా ఓల్డ్ ఏజ్ హోమ్ మేమున్న ప్లేస్కి ఎగ్జాక్ట్గా 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను పెద్దవాళ్ళని కలవడానికి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ యూ ఆల్సో. మీరు ఒకవేళ నెక్స్ట్ బ్లాగ్ వాళ్ళు కనుక పర్మిషన్ ఇస్తే మాట్లాడితే చక్కగా ఆ బ్లాగ్లో వాళ్ళ గురించి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గురించి డెఫినెట్గా చూపిద్దాము. బెంగళూరు సిటీ చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది. కానీ మన హైదరాబాద్ అంత లేదు. సీరియస్గా మన హైదరాబాద్ మనది కదా, అది ఆబ్వియస్లీ బాగుంటుంది. ఇంకా చాలా బోల్డ్ అయిన విషయాలు మాట్లాడుకుందాం. లొకేషన్ కూడా అంటే బయలుదేరి చాలాసేపు అయింది, దగ్గరికి వచ్చేసాం లొకేషన్కి. లోపలికి వెళ్ళాక ఏం చేస్తున్నాము, ఇక్కడ వాళ్ళతో కలిసి వాళ్ళు కాస్త టైం స్పెండ్ చేసి ఇంకా ఏం చేయబోతున్నాం అనేది చూసుకుందాం. ఇక్కడే రైల్వే ట్రాక్ ఉంది, ఇక్కడే మనం టర్న్ చేసుకోవాలి. ఎనీవే ఫాలో మీ. అక్కడికి వెళ్ళాక మంచి విజువల్స్ కూడా మధ్యలో చూపిస్తున్నాను. అది రూట్ మ్యాప్ చెప్తుంది. చాలా దగ్గరలో ఉన్నాం మనం, 4 minutes లో రీచ్ అవుతాం. రీచ్ అవగానే అక్కడ విజువల్స్ కూడా చూపుతాం. రీచ్ అయ్యాం మనం. ఇది యాక్చువల్ ఆషియానా ఓల్డ్ ఏజ్ హోమ్, ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్. ఇక్కడ చాలా మంది ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోతే, ఎవరైనా పిల్లలు అబ్రాడ్కి వెళ్ళిపోతే వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు లేక ఇక్కడికి వచ్చిన వాళ్ళే. అయినా ఈ మధ్య మన ఇండియాలో ఇలాంటి కల్చర్ చాలా ఎక్కువైపోయింది. కానీ ఇలాంటి పరిస్థితులు రాకుండా మ్యాక్సిమం అందరూ ట్రై చేయండి, ఈ నెక్స్ట్ జనరేషన్స్, అప్కమింగ్ జనరేషన్స్ కూడా. లోపలికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో. ఫాలో. अस्सलाम वालेकुम, खैरियत? आपसे हुई थी बात फोन पे? ओके, आप यहाँ के पूरा मैनेजर हैं? जी, खैरियत? हमारे इमाम साहब जी 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 हाँ, इधर भी एक बार देखेंगे. इन लोग का सोना पूरा यही था. जी जी जी. ये हमारी किचन है जी. ये मस्जिद नमाज जी. इन लोग सब लोग नमाज पढ़ते हैं अगर जो होता है जमात के साथ, पूरा 5 टाइम जमात के साथ. जी. ये हमारे फ्रीडम फाइटर है, जमजम न्यूज़पेपर के राइटर एंड एडिटर. जी जी. कौन सा? जमजम न्यूज़पेपर. रुक जा जी. न्यूज़पेपर था क्या वो? हाँ, इनका. ओके. न्यूज़पेपर जमजम नाम मक्के में है ना. जी 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 जमजम. जी जी. आप चाहते हैं? मैं तो यूट्यूबर हूँ. यूट्यूबर. फिलहाल आपके ज़माने में पेपर चलता था, अब देखिए आप यूट्यूब चल रहा है, इंस्टाग्राम चल रहा है, तो उसके ये हमारे ज़माने का है. उर्दू अच्छी बोली. जी जी हाँ. हमारे चचा वगैरह है. मेरी उर्दू कैसी है? अच्छी है. जी जी मैं शुक्रिया. एक्चुअली मैंने बाद में एक काम सोचा था, ये यतीम बच्चों को और स्ट्रीट जो होमलेस किड्स है, बहुत बड़ा काम है. हाँ, उनको हर हफ्ते में 2 या 3 बार खाना खिलाता हूँ मैं खुद बना के, और मैं आज आप लोगों को बिरयानी खिलाऊंगा शाम में. अच्छा.
जी मटन बिरयानी खिलाना। बिरयानी अरे मैं जी जी दुआएं दीजिए बस बहुत शुक्र दुआ करिए इंशाल्लाह सभी से मिले। 94 ఇయర్స్ जी ఈయన ఒకప్పుడు జమ్జమ్ న్యూస్ పేపర్లో న్యూస్ ఎడిటర్గా ఉన్నారు వీక్లీ వీక్లీ న్యూస్ जी जी సలాహుద్దీన్ ఖాన్ పఠాన్ మాషాల్లా बहुत खुशी हुई आप చాలా మందికి హిందీ వచ్చి ఉంటే మేబీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది మన హైదరాబాద్ వాళ్ళకి కానీ వీళ్ళని కలవడం నిజంగా ఇలాంటి ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్కటి మన హృదయం తరుక్కుపోయే స్టోరీస్ బయటకు వస్తాయి నిజంగా చాలా హార్ట్ఫుల్లింగ్ హార్ట్ టచింగ్ ఇలాంటి పెద్దవాళ్ళని ఇలాంటి గొప్ప వాళ్ళని కలిసే అవకాశం నాకు దొరికినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ जी जी अस्सलाम वालेकुम नहीं नहीं बाद में मिलेंगे इंशाल्लाह जी जी डिस्टर्ब मत करिए पूरे 50 मेंबर्स अबो रहते क्या जी 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 తెలుగువా కన్నడ మీరు ಥ್ಯಾಂಕ್ ಯು ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಹೊಟ್ಟೆಗೆ ಊಟ ಇಲ್ಲ ಅನ್ನ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ತಾರೆ ಮಕ್ಕಳಿಲ್ಲ ಏನಿಲ್ಲ ಸರ್ ಎಲ್ಲರೂ ಸತ್ತೋದ್ರು ಅದೇ ಅಮ್ಮ ಎಲ್ಲ ಕರ್ಕೊಂಬಂದ ನನ್ನ ಪೊಲೀಸ್ ಕರ್ಕೊಂಬಂದು ನಿಮ್ಮ ಎಲ್ಲ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಮ್ಮ ಊಟ ಕೊಡ್ತಾರೆ ಅಂತ ಬೆಂಗಳೂರು ಸರ್ ಓಕೆ ಓಕೆ ಅಮ್ಮ ಆಟಿ ನಗರ ಡೋಂಟ್ ವರಿ ದೇ ವಿಲ್ ಟೇಕ್ ಕೇರ್ ಆಫ್ ಯು ನಮ್ಮ ಮಗ ತರ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತೀವಿ ಥ್ಯಾಂಕ್ ಯು ದೇವ್ರು ಒಳ್ಳೇದು ಮಾಡ್ತಾನೆ ನೋಡಿ ఈవినింగ్ ఒకసారి మన వీడియో షూట్ అయిపోయాక రెసిపీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక అందరినీ కలుద్దాం ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఓల్డ్ ఏజ్ హోమ్ విజిట్ చేశాక అక్కడ యాక్చువల్గా ఏదైతే మన నవాబ్స్ కిచెన్ షూట్ చేయడానికి ఆ లొకాలిటీ అంటే సూటబుల్గా లేదు వాళ్ళ కిచెన్ కానీ అక్కడ పాపం మేమంత పెద్ద వంట వండుతున్నా కూడా వాళ్ళందరికీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని కొంచెం దూరం వచ్చి మేము ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం ఇబ్బంది పడినా సరే ఇక్కడ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా రియాక్ట్ అయ్యారు ఇక్కడే ఎవరో గోపాల్ గౌడ్ గారి ల్యాండ్ ఇది ఆయన సపోర్ట్ చేశారు ఇక్కడ చేసుకోండి అన్నారు అందుకని మొత్తం కష్టమైనా సరే టీం చాలా కష్టపడి అక్కడ ఉన్న మన ఏవైతే మనకి వంటకు అవసరమో అవన్నీ ఇక్కడికి షిఫ్ట్ చేసాం సజావుగా సాగుతుంది కానీ వీడియో షూట్ స్టార్ట్ చేయడం కోసం నవాబ్స్ కిచెన్ షూట్ స్టార్ట్ చేయడం కోసం డ్రెస్ చేంజ్ చేయడం చాలా అవసరం అందుకని ముందు డ్రెస్ చేంజ్ చేసి ఆ తర్వాత నవాబ్స్ కిచెన్ షూట్ స్టార్ట్ చేద్దాం దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి యాక్చువల్లీ నా బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్నాయన్నీ వీళ్ళని అడిగితే వీళ్ళు సిల్క్ లీవ్స్ అన్నారు ఎగ్జాక్ట్గా దీని సైంటిఫిక్ టర్మ్ అయితే తనకి తెలియదు నాకు ఐడియా లేదు వీలైతే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు దాంతోపాటు ఈ సిల్క్ లీవ్స్ని అంటే ఒక 3-4 టైమ్స్ ఫీడ్ ఇచ్చాక ఆ లీవ్స్ని వీళ్ళు డైట్ లాగా ఇస్తారు వాటికి దాని తర్వాత ఆ లీవ్స్ ఒక 2-3 టైమ్స్ కట్ చేశాక అంటే ఎప్పుడైతే చెట్టు ముదిరిపోతుందో ఆ మొక్క అప్పుడు దాని వేరు ఇలా ఉంటుంది నాకు నిజంగా ఆశ్చర్యం వీళ్ళు ఎంత డిసిప్లైన్గా ఇవి తీసి ఒక చోట పేర్చి పెట్టారు నేను అడగడం జరిగింది యాక్చువల్గా ఎందుకని ఇన్ని ఇక్కడ పేర్చి పెట్టారని జస్ట్ ఇదేంటంటే మన వుడ్ ఫైర్ లాగా మన నీళ్లు వేడి కాసుకోవడానికి లేకపోతే వంటకి ఇక్కడ వాడతారంట సీరియస్గా చాలా జాగ్రత్తగా ఉన్నారు లొకాలిటీ కూడా చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది గ్రీనరీ ఎటు చూసినా గ్రీనరీ పక్కన ద్రాక్ష తోటలు ఇంకా మొక్కజొన్న తోటలు
ఇంకా పశువులకి వేయడానికి దానా కోసం గడ్డి, ఈ సిల్క్. నేను ఫస్ట్ వీటిని చూసి మందార ఆకు అనుకున్నాను, అయితే మందార చెట్ల అని అడిగితే కాదు, ఇది సిల్క్ లీవ్స్ అని చెప్పారు. వాటికి పట్టు పురుగులు ఉంటాయి కదా, పట్టు దారం మనం పట్టు నేస్తూ ఉంటాము, పట్టు చీరల కోసం వాడేది. ఆ పట్టు పురుగులకి ఫీడింగ్ అంటే ఈ లేత ఆకుల్ని వాటికి వేసి అవి తింటాయి అన్నమాట. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ ముందు నవాబ్స్ కిచెన్ షూట్కి రెడీ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యాక్చువల్గా ఇది ఏంటంటే మధ్యలో ఇంపార్టెంట్ ఏదైతే వీళ్ళు కలుపు మొక్కలు తీయడానికి వాడుతున్నారు, ఈ మధ్యలో ఏవైతే పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయో అవి అరివేకాయ. యాక్చువల్గా మనం చిక్కుడుకాయ అంటాము, దాని ఎగ్జాక్ట్ టర్మ్ అయితే నాకు తెలియదు, కానీ మధ్యలో ఉన్నాయి ఆ చిక్కుడుకాయ మొక్కలు అనమాట. దాంట్లో కలుపు మొక్కలు తీయడానికి ఇలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనం మామూలుగా అయితే మనుషుల్ని పెట్టి ఆ కలుపు మొక్కలు తీయడానికి, ఆ వేస్ట్ ప్లాంట్స్ని రిమూవ్ చేయడానికి వాడతారు, తీస్తారు. కానీ దీన్ని మట్టుకి చాలా నాకు చేయాలనిపించింది. ఒకసారి లైఫ్లో అన్నీ చూడాలి కదా, అన్నీ అనుభవించాలి. నిజంగా వీళ్ళు ఎంత కష్టపడతారు చూడండి. చాలా టఫ్ ఫిజికల్. మనం జిమ్లకి వాటికి వీటికి వెళ్తాం కదా, దానికంటే చాలా బెస్ట్. నాకు ఇంత ఈ అవకాశం ఇచ్చింది గోపాల్. ఇక్కడ ఇంకో గోపాల్ ఉన్నారు. థ్యాంక్ యూ గోపాల్. అది విషయం, దగ్గరలో షూట్ జరుగుతుంది కదా, వీళ్ళతో కాసేపు స్పెండ్ చేసినట్టు ఉంటుందని. నిజంగా వీళ్ళది ఎంత అదృష్టమైన జీవితం కదా, ప్రశాంతమైన ఓపెన్ ఎయిర్లో, ఏ టెన్షన్ లేదు. కానీ వీళ్ళకి తోచిన సాయం వీళ్ళు అంటే ఒక టైప్ ఆఫ్ సర్వీసే వీళ్ళు సొసైటీకి చేస్తుంది. ఎంత ఫార్మర్ అనేవాడు ఎంత ఇంపార్టెంట్ చూడండి. నిజంగా మనం ఈ కంట్రీలో ఎక్కడికి వెళ్ళినా రైతు అయితే ఉంటాడు. ఇంజనీర్ ఉన్నా లేకపోయినా రైతు అనేవాడు ఉంటాడు. రైతు అందుకే మెయిన్ దాన్ని ఏమంటారు, బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. థ్యాంక్ యూ.